యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు మనం ఏం ఆలోచించామంటే, దేవుడు ఇశ్రాయేలుల పక్షముగా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేల్ దేశం మరలా దున్నబడుతుంది, విత్తబడుతుంది. ఇశ్రాయేల్ దేశంలో మరలా మృగబీజము నరబీజము చల్లబడుతుంది. ఇశ్రాయేల్ దేశం మరలా రాజ్యముగా మారుతుంది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు. ఇశ్రాయేలు పర్వతాలతో దేవుడు శుభ సమాచారాన్ని ప్రకటింపజేస్తున్నాడు అన్నది మొదటి భాగం. ఈ రెండవ భాగం 16 వచనం నుంచి 38 వరకు ఇశ్రాయేల్ దేశాన్ని భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా, ఆధ్యాత్మికంగా కూడా దేవుడు దీవిస్తున్నాడు. ఎలా దీవిస్తున్నాడు? ఆత్మీయమైన దీవెన ఎలాగుంటుంది, స్పిరిచువల్ రెస్టరేషన్ అంటే ఏంటి అన్నది ఈ 16 నుంచి మనం చూద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దాన్ని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. ఇది ఎప్పటి సందర్భం అంటే ఇశ్రాయేలుకు చెరలోనికి వెళ్ళక ముందు ఉన్నటువంటి పరిస్థితి. ఇశ్రాయేలు చేసినటువంటి ఆ పాపాలను దేవుడు వారు ప్రవర్తించిన విధానాన్ని దేంతో పోలుస్తున్నాడు అంటే స్త్రీ బహిష్టి అయినటువంటి స్త్రీ అపవిత్రతతో పోలుస్తున్నాడు. మనం లేవీకాండాన్ని చూసినప్పుడు ఏ స్త్రీ శరీరం ఉందైనా సరే స్రావం ఉన్నప్పుడు ఆ స్రావం విషయమై తాను ప్రత్యక్ష గుడారానికి రాకూడదు, సమాజంలో కలవకూడదు, తాను ప్రత్యేకంగా కడగా ఉండాలి. ఆ స్రావ దినాలు అయిపోయిన తర్వాత తాను మరలా దేవుడు చెప్పిన విధానంలో సమాజంలో చేరాలి. పురుషుని శరీరంలో స్రావం ఉన్నా సరే పురుషుడు కూడా రాకూడదు. స్రావము అంటే నిర్జీవమైంది. మన శరీరం నుంచి బయటకు వస్తున్నటువంటి స్రావాలు, రక్తం కానీ నీసు కానీ ఈ చీము ఇవి ఉంటాయి కదా, ఇవి స్రావం అంటే నిర్జీవమైంది. ఎందుకు ఈ చీము రక్తం వస్తుందంటే ఆ ప్రాంతంలో ఈ మాంసం అన్నది కుళ్ళిపోవడం ద్వారా అలా ఆ స్రావాలు బయటకు వస్తాయి. అంటే చనిపోవడం ద్వారా, ఆ కణాలు చచ్చిపోవడం ద్వారా, అంటే మరణానికి గుర్తవి, మరణానికి సింబల్. కాబట్టి ఈ స్రావాలున్న వ్యక్తి దేవుని సన్నిధిలోకి రాకూడదు. పాపం అనిగా చెప్తున్నది. అపవిత్రత, పాపం వేరే, అపవిత్రత వేరే. అపవిత్రత అన్నది తాత్కాలికంగా దేవుని సన్నిధి నుంచి మనం దూరం చేస్తుంది, దేవుని నుంచి కాదు, దేవుని సన్నిధి నుంచి. అపవిత్రత అనేది, పాపం అనేది శాశ్వతంగా దేవుని నుంచి దూరం చేస్తుంది. అపవిత్రత అన్నది భౌతికమైనది, పాపం అన్నది ఆత్మీయమైనది. స్రావం ప్రతి మనిషికి వస్తుంది, ఏదో ఒక సమయంలో స్రావం వస్తుంది. శరీరం ఉన్నాం కాబట్టి. అంటే పాత నిబంధనలో దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి మృతమైనటువంటి స్రావాలను పెట్టుకొని వెళ్ళకూడదు. క్రొత్త నిబంధన విషయంలో ఏమని రాయబడుతుందంటే, కాబట్టి మీ నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందడం అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. అక్కడ నిర్జీవమైనటువంటి పదార్థాలు అంటే స్రావాలతో దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. కొత్త నిబంధనలో నిర్జీవమైనటువంటి క్రియలు, ఇవి కూడా స్రావాలు కొత్త నిబంధనలో. అంటే పరిశుద్ధులైన దేవుని సన్నిధికి అపవిత్రమైనటువంటి వస్తువులతో కానీ ఈ స్రావాలతో కానీ వెళ్ళకూడదు. ఈ మృతమైనవి, ఆయన సజీవుడు, అది నేర్పించడానికి అక్కడ అంతే. అది తాత్కాలికం, అది భౌతికం, అది దేవుని నుంచి దూరం చేయదు, దేవుని ప్రజల నుంచి తాత్కాలికంగా పక్కన ప్రత్యేకిస్తుంది మనల్ని. ఇది స్రావానికి వచ్చి ఇక్కడ ఇశ్రాయేలు చేసిన, యూదులు చేసినటువంటి తిరుగుబాటుని, ఆ పాపాన్ని దేవుడు ఎలా పోలుస్తున్నా అంటే బహిష్టి అయిన స్త్రీ అపవిత్రతతో పోలుస్తున్నాడు. ఇప్పుడు నాకు గాయం అవుతుందో లేదో తెలియదు, నాకు స్రావం వస్తుందో లేదో తెలియదు, కానీ స్త్రీ అయితే ప్రతి నెల అపవిత్రాలు అవుతుంది కదా. ఇలా ఇశ్రాయేలు అపవిత్రతని స్త్రీ అపవిత్రతతో పోలుస్తూ, మరి స్త్రీ అపవిత్రురాలైంది, బహిష్టైంది, ఏం చేస్తుంది? తన్ని కడగా ఉంచాలి, ప్రత్యేకంగా ఉంచాలి. మరి ఇశ్రాయేల్ దేశం అంతా బహిష్టైనటువంటి స్త్రీ అపవిత్రురాలు వంటి అపవిత్రత పొందుకుంది పాపం చేయడం ద్వారా. మరి దేవుడు ఏం చేయాలి? దీన్ని కూడా కడగా ఉంచాలి. 70 సంవత్సరాలు బబులోను దేశంలో కడగా ఉంచాడు, నువ్వు అపవిత్రురాలువి, ఇక్కడే ఉండు అని. పోలిక అర్థమవుతుందా?
అపవిత్రతలో ఉన్నటువంటి స్త్రీ ఎలాగైతే కడగా ఉంచబడుతుందో, ఇశ్రాయేలు దేశం అలాంటి అపవిత్రత కార్యాలు చేసింది కాబట్టి దీన్ని కూడా దేవుడు కడగా ఉంచాడు బబులోను దేశంలో 70 సంవత్సరాలు చెర రూపంలో. ఇది మనకు అర్థం చేస్తున్నాడు. నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచరి. వారి ప్రవర్తన బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టి కనబడుతున్నది. మనకి ఎలాగైతే ఆ స్రావం ఉన్నటువంటి వ్యక్తి అపవిత్రంగా కనబడతారో, దేవుడికి అపవిత్ర క్రియలు దుష్క్రియలు అలా కనపడుతున్నాయంట, స్రావంలా కనపడుతున్నాయంట. ఇశ్రాయేలు ఎలాగైతే అలాంటి వ్యక్తుల్ని కడగబెట్టారో, దేవుడు కూడా ఇలాంటి వ్యక్తుల్ని కడగబెట్టాడు చెర రూపంలో. ఇక్కడ దేవుడు స్త్రీ జాతిని కించపరచటంలే, స్త్రీ జాతిని అవమానించటంలే, విషయం చెప్తున్నాడు. ఆయన స్త్రీ జాతిని కించపరిచేవాడు అయితే, ఎందుకంటే ఈ మధ్య మూర్ఖులు తయారయ్యారు బయట చాలామంది. చూడు దేవుడు ఎలా ఉంటున్నాడో స్త్రీలని అని. దేవుడికి మాత్రం తెలీదా స్త్రీ బహిష్ఠవుతుందని తెలీదా, దాన్ని అపవిత్రత అంటున్నాడు. చూడు దేవుడు ఎలా అంటాడు, అలా అంటాడు, ఎలా అంటాడు అని వాళ్ళ మూర్ఖపు మాటలన్నీ మాట్లాడుతున్నారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఎవరు నన్ను ముట్టిందన్నాడు యేసు ప్రభు. గడగడ వణుకుతూ ఆయన దగ్గరకు వచ్చింది. ఎందుకు ముట్టావు నన్ను అన్నాడా? ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, ప్రభావం నాలో నుంచి బయలుదేరి వెళ్ళింది, నేను స్వస్థపరిచింది, ప్రభావం నా నుంచి బయటకు వచ్చేట్టుగా నన్ను ముట్టావు, నీ విశ్వాసం గొప్పది, శబాష్ అన్నాడు. అవునా? అవమానించాడా? 12 సంవత్సరాల నుంచి రక్తధార, ఆస్తులు నమ్మేసుకుంది, డబ్బంతా పోయింది, ఎన్నో తిప్పలు పడింది. చివరిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆయన వస్త్రపు చెంగున ముట్టింది. వెంటనే ఆవిడ ధార కట్టింది, రక్తధార కట్టెను అని ఉంటుంది. ఇమ్మీడియట్గా అలా కట్టింది. ఆవిడ రక్తధార కట్టింది, ఆవిడ అపవిత్రత పోయింది. అందరి ఎదురుగా పిలిచి అలా కట్టగానే ఆవిడ వెళ్తుంది, ఆ జనాల్లో తప్పించుకుంటూ ఉంది. లేదు అందరి ముందుకు రా, నీ విశ్వాసం గొప్పది అని విశ్వాసానికి కర్త ఆవిడ విశ్వాసాన్ని అందరికి బయలుపరిచాడంటే ఎంత హెచ్చించాడు కదా ఆవిడ్ని. 12 సంవత్సరాల నుంచి రక్తధారతో బాధపడుతున్నటువంటి ఆవిడ విశ్వాసాన్ని అందరి ఎదుట విశ్వాసాన్ని కర్త పొగిడాడు అంటే ఎంత గొప్పగా చూశాడు. కాబట్టి పాత నిబంధనలో చెబుతున్నది భౌతికమైన భక్తిని గూర్చి, భౌతికమైన భక్తిని గూర్చి. మీకు తెలుసా, ఏ మూర్ఖులైతే బైబిల్లో చూడు దేవుడు స్త్రీని ఇలా అన్నాడు, అలా అన్నాడు, అపవిత్రత ఏంటిది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఏది 6వ తరగతి నాలెడ్జ్ చేసుకొని. నా చిన్నతనంలో అంటే యేసు ప్రభువును అంగీకరించక ముందు గుడికి వెళ్ళేవాడిని. మా ఊర్లో గుడి ఉంటుంది, గుడికి వెళ్ళేవాడిని. ఈ వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం, కాయ కర్పూరం ఇవి తీసుకుని వెళ్తాం కదా, ఖర్చు కదా. అక్కడ వెళ్ళడానికి ఈ సాయంకాలం పూట వెళ్ళి ఆ అంగడికి వెళ్ళి ఈ కొబ్బరికాయ తీసుకొని రాత్రంతా అది అదంటాయి సొరకత్తి అంటాం కదా, చాకు తీసుకుని ఇలా పెట్టి ఇలా తీసి అలా ఒలిచి పెద్ద హంగామా చేసి దాన్ని, ఎందుకంటే రేపు అక్కడ కొట్టాలి కదా, దేవుని దగ్గర కొట్టాలి కదా అనేటట్టుగా హంగామా చేసి అన్నీ తీసుకొని అక్కడికి వెళ్తే అక్కడ లోపల దేవుడు ఉంటాడు. ఆయన అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాడు ఇక్కడ బయటికి. దీన్ని తీసుకొని ఆయన లోపలికి వెళ్తాడు. ఆయన ఏం చేస్తాడు, దేవుడు మొత్తం తీసుకొచ్చి అంత చేతిలో పెడితే అది తీసుకొని బయటకు వచ్చి నేను పోవచ్చు కదా నేరుగా లోపలికి. ఇప్పుడు నేనే కదా అంత సిద్ధపాటు చేసి అంత ఒలుచుకొని హంగామా చేసి నేను వెళ్ళి అలా కొట్టుకొని రావచ్చు కదా. నేను వెళ్ళకూడదు. ఎందుకని? కాబట్టి బహిష్ఠైన స్త్రీ అపవిత్రతను దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే మృతమైనటువంటి స్రావాల గురించి నేర్పిస్తాడు. అక్కడ స్త్రీలే కాదు పురుషుల విషయంలో కూడా చెప్తాడు. మరి మొత్తం దేశంలో కులం తక్కువ వాళ్ళంతా గుడికి పోలేదే, 365 రోజులు పోలేదే. అర్థమవుతుందా? ఇలాంటి మూర్ఖులందరూ కలిసి బైబిల్ అంటే తప్పు. మనిషిని మనిషిగా చూడనటువంటి సమాజం మనదే, ఇప్పటికీ ఇంకెప్పటికీ. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాను? మనిషిని మనిషిగా చూడనటువంటి సమాజంలో ఉండి
బైబుల్ అనేంత పరిస్థితి వద్దు. కదా, స్త్రీని దేవుడు కించపరచట్లే, ఋతుస్రావాన్ని దేవుడు అపవిత్రత అని చెప్పట్లే, ఆ దశలో అపవిత్రత ఏంటో నేర్పిస్తున్నాడు. పురుషుడు కూడా స్ఖలనం జరిగినప్పుడు అపవిత్రుడని రాయబడింది, గాయమైనప్పుడు అపవిత్రుడని రాయబడింది. అపవిత్రత అంటే పాపం కాదు, అది తాత్కాలిక ఎడబాటు దేవుని సన్నిధికి, దేవుడికి కాదు, దేవుడికి కాదు. భౌతికమైన భక్తి నేర్పిస్తున్నాడు, భౌతికమైన భక్తి నేర్పిస్తున్నాడు, అంతే. ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళంతా బైబిల్ గురించి మాట్లాడడం. చూడండి, నరపుత్రుడా, ఇశ్రాయేలుడు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతులు దుష్క్రియల చేతులు దాన్ని అపవిత్రపరిచరి. ఎలా అంటే వారి ప్రవర్తన బహిష్ట అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టి కనబడుతున్నది. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమైనను, విగ్రహములను పెట్టుకుని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైనను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్ని జనుల్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయేరి. కాబట్టి నేనేం చేశాను, వారిని చెదరగొట్టాను, నా సన్నిధి నుంచి దూరంగా పెట్టేసాను, 70 సంవత్సరాల చెర రూపంలో పంపించేశాను. అయితే ఎప్పుడైతే ఈ యూదులు చుట్టుపక్కల రాజ్యాల్లోనికి వెళ్ళిపోయారో, ఇప్పుడు బబులోనికి వెళ్ళారు వీళ్ళు. బబులోనీలు ఏమనుకుంటారు మనసులో, సైన్యములకు అధిపతిని యెహోవా వీళ్ళ దేవుడని వీళ్ళు చెప్తారు. కానీ వీళ్ళు మా దేశంలో చెరగా వచ్చారు అంటే, బానిసలుగా ఉన్నారు అంటే, మా దేవుళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళ దేవుడు చిన్నోడు అని అనుకుంటారు కదా. నేను చదివేటప్పుడు, ఫార్మసీ చదివేటప్పుడు ఓ రోజు సాయంకాలం పూట నేను నా స్నేహితుడు ఇరువురు కలిసి సువార్తకు వెళ్ళాం, పత్రికలు పట్టుకుని వెళ్ళాం. ముందు తాను వెళ్ళాడు, వెళ్ళొచ్చి బాగా ఇన్సల్ట్తో వచ్చాడు, అవమానంతో వచ్చాడు. వచ్చి జానపాల్ అన్నాడు, ఏంటన్నా అంటే పెద్దోడు నాకంటే, కానీ వచ్చి జానపాల్ ఇది పరిస్థితి ఏంటి అంటే, అన్ని పత్రికలు ఇచ్చాను, ఒక ఇంటికి వెళ్ళాను, ఆ ఇంట్లో ఒకడు విపరీతమైన ప్రశ్నలు వేశాడు, నన్ను ఇన్సల్ట్ చేశాడు. సరే అయితే పత్రిక పట్టుకొని అదే ఇంటికి వెళ్ళాం. ఇంకన్నీ మినహాయించి అన్ని తీసుకున్నారు కదా, నేరుగా అక్కడికి వెళ్ళాం. వెళ్ళగానే మనోడు ప్రశ్నలు వర్షం, అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి అర్ధజ్ఞానాన్ని అంతా కొమ్మరించే ప్రయత్నం చేశాడు. ప్రశ్నకి సమాధానం చెప్పి తిరిగి ప్రశ్నకి సమాధానం చెప్పి మరలా తిరుగు ప్రశ్న. మనోడికి కళ్ళు పైర్లు గమ్మే, ఇదేంటి కథ అని. మరుసటి రోజు నా రూమ్ వెతుక్కుంటూ వచ్చాడు, అంటే అక్కడే రూమ్ వెతుక్కుంటూ వచ్చి, మా గురువు గారు ఉన్నారు, మీతో మాట్లాడతాడంట అన్నాడు. సరే పద. నాకు భలే ముచ్చటి ఇదంతా, అంటే ఎవడైనా వచ్చి నాకు మా గురువు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడాలంటే భలే సరదాగా ఉంటుంది నాకు. యేసు ప్రభు గురించి ఎవడైనా నన్ను గెలికాడనుకో ఎంత ముచ్చట అనిపిస్తుంది అంటే, దొరికాడు అంతే. ఒక కషాయోడికి బాగా బలిసిన పొట్టేలు కనపడితే ఎంత ఉత్సాహంగా ఉంటుందో, నాకు అలాంటి ఉత్సాహం వస్తుంది. కషాయోడికి పొట్టేలు కనపడితే ఎట్టుంటుందో, నాకు యేసు ప్రభువుని వ్యతిరేకించి వాదోపాదం చేస్తా అంటే అంత ముచ్చట కనిపిస్తుంది. అంటే వాడు పొట్టేలా కనపడతాడు, అంతే కదా. కషాయుడు ఎలా చూస్తాడు దాన్ని, ఆ రెండు చెవులు తీసి కళ్ళకి అడ్డు పెట్టి కదా, కొన్ని నీళ్లు తాపించి రెండు చెవులు కళ్ళకు మూసిపెట్టి పదును చాకు తీసుకొని ఇక్కడ దింపుతాడు. కరెక్ట్గా దిగుతుంది ఇక్కడ మొదటి ఎముక దగ్గర, ఎందుకంటే మాంసం అటు బాగూడదు, మరలా తలకాయ కూరకి ఎక్కువ బాగూడదు కదా, అలా కనపడతాడు అనమాట. సరే పద అన్న, వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళ గురువు ఎంత అంటే వీడికి 4 ఇంతలు ఉన్నాడు సైజులో, ఇది చిన్నదే కానీ సైజు మాత్రం ఓ రేంజ్లో ఉంది. అంతే స్టార్ట్ చేసాం. ఆయన అడుగుతున్నాడు, నేను చెప్తున్నాను, నేను అడుగుతున్నాను, ఆయన తేలేస్తున్నాడు గుడ్లు. మొత్తానికి వాదోపాదాలు అయిపోయిన తర్వాత 1 గంట తర్వాత ఒక అద్భుతమైన ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి నన్ను. ఇదంతా కాదబ్బా, ఇదంతా కాదంటే అర్థమేమని, కొద్దు అని. ఇదంతా కాదబ్బా, నువ్వు నేను కొట్టుకుందాం. ఏంటంట, నువ్వు నేను కొట్టుకుందాం, ఎవడు గెలిస్తే వాళ్ళ దేవుడు గొప్ప. వీడు నాకు 4 ఇంతలు ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇప్పుడు కొట్టుకుంటే ఎవడు గెలుస్తాడు కదా. అంటే కొట్టుకుంటే గెలిచిన వాడు వాళ్ళ దేవుడు గొప్ప.
చూసారు ఎక్కడ దాకా వచ్చి అంటే బుర్రలేని వాదం ఇది. దేవుడు గొప్ప అంటే ఎలా గొప్ప? ఆయన దైవత్వాన్ని గురించి మాట్లాడుకోవాలి, అలా రావాలి. కాదు, ఇద్దరం కొట్టుకుందాం, ఎవడు గెలిస్తే ఆవిడ గొప్ప అన్నాడు. వెంటనే నేను అన్నాను నవ్వి, మనిషి దున్నపోతుతో తలపడితే దున్నపోతు గెలుస్తుంది, మరి దున్నపోతు కూడా దేవుడు ఉన్నాడా అన్నా. మీకు అర్థమైందా? కాసేపు అర్థం కాల మనవాడికి. ఇంతగా నన్ను అన్నాడా? కాదు దాన్ని నన్ను అన్నాడా, దాన్ని అన్నాడా, కానీ అన్నాడు. ఏం చేయాలో తెలియదు ఆడికి. కాసేపు ఈ వ్యక్తిని అడగలే. నేను ఒకటి అడిగితే చెప్పు, దున్నపోతు మనిషితో తలపడితే దున్నపోతే గెలుస్తుంది, దున్నపోతు దేవుడు గొప్పవాడా, దున్నపోతు దేవుడు ఉన్నాడా అన్నా. ఇది ప్రశ్న లేకపోతే నన్ను అన్నాడా? ఏంటి కథ? బుర్రలేని వాదం ఇది. ఎప్పుడైతే యూదులు బబులోను దేశానికి చెరగా వెళ్ళారో, బబులోను మనసులో ఏమనుకుంటారు? మా దేవుళ్ళు గొప్ప కాబట్టి యూదులు మాకు చెరలోకి వచ్చారు, మా బానిసలుగా ఉన్నారు అని అనుకునే ప్రమాదం ఉందా లేదా? కదా. ఇప్పటికి పల్లెటూరులో పిల్లోళ్ళు కానీ లేదా కొంచెం బుర్ర తక్కువ పెద్దోళ్ళు కానీ ఏం మాట్లాడుకుంటుంటారు? మా దేవుడి కంటే గొప్ప మీ యేసుప్రభు అంటారు సింపుల్గా. ఎందుకని? మా దేవుడి చేతులు అది ఉంది, మా దేవుడి చేతులు ఇది ఉంది, యేసుప్రభు చేతులు ఏమి లేదే అంటే మన వాళ్ళు ఈ ఫైటింగ్ కత్తి యుద్ధాలు ఊహిస్తారనమాట. మా దేవుడి చేతులు ఏముంది? పొడవాటి ఒక పెద్ద రాడ్ ఉంటుంది. నీ యేసుప్రభు చేతులు ఏమి లేదు, ఎలా గెలుస్తాడబ్బా? సినిమాలు చూసి చూసి పాపం, సినిమాలు మీరు యుద్ధాలు చూసారా? అక్కడ ఉంటాడు 10 అడుగుల దూరంలో అక్కడ ఒకడు ఉంటాడు, 10 అడుగుల దూరంలో ఇక్కడ ఒకడు ఉంటాడు. డిస్టెన్స్ ఎంత? 10 అడుగులే. బాణం ఎక్కడ కదా వేసుకోవాలి, ఎక్కడ వేయడు, ఇలా వేస్తే అది ఆకాశంలోకి వెళ్తుంది. అది వాడేస్తుంది, అది ఆకాశంలోకి వస్తుంది. నాకు చిన్నప్పుడు భలే డౌట్ ఉండేది, ఇలా వేస్తే పోయింది కదా, ఇది ఆకాశంలోకి ఎందుకు వేయాలి? ఇది ఆకాశంలోకి అలా వెళ్తుంది, అది ఆకాశంలోకి అలా వస్తుంది, రెండు చిచ్చుకుంటుంటాయి సార్ సుర్రని. చిన్నప్పుడు భలే ప్రశ్న ఇది నాకు. ఎదురుగా ఉంటే ఎదురుగా కొట్టకుండా ఆకాశంలోకి ఎందుకు కొట్టాలి? బాణం దేనికి? ఎక్కడ కొట్టడానికి? అది ఇలా పోయి రెండు ఆరిపోయి మంటలు వచ్చేసి అలా కింద పడిపోతాం. మరలా ఇంకొకటి. నేనేం చెప్తున్నాను ఇంతకీ? అలా జరగదు ఫైటింగ్ అంటే. అది సినిమాలు చూసి మా దేవుడి దగ్గర ఇన్ని అస్త్రాలు ఉన్నాయి, మీ దేవుడి దగ్గర ఏమి లేదు. యేసు ప్రభు అంట 3 మేకులు పీక్కోలేకపోయాడంట. యేసు ప్రభు అంట 3 మేకులు పీక్కోలేకపోయాడంట. ఆయన బలి పశువుగా వచ్చాడు. బలి పశువు విడిపించుకోవచ్చా? మనం పల్లెటూరులలో బలిస్తూ ఉంటారు, మేకపోతును బలిస్తూ ఉంటారు. మేకపోతును ఏం చేస్తారు తెలుసా? ఈ మెడకి పొడవాటి పగ్గం ఒకటి కడతారు, తాడు ఒకటి కట్టి ఇలా బలంగా లాగుతారు. ఒకడు వెనకాలకి ఇలా లాగుతుంటాడు దాన్ని. ఎందుకని? ఇలా కొట్టినప్పుడు ఇటు ఫోర్స్కి ఇటు ఊడిపోవాలి, ఇటు ఫోర్స్కి ఇది పోవాలి, ఒకే దెబ్బకి తెగిపోవాలి. 2 దెబ్బలు పోతే మరలా అదొక అరిష్టం. బలి పశువు తప్పించుకోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు మేకులు పీక్కోకూడదు. బలి పశువు ఆయన. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన వచ్చింది మేకులు పీక్కోవడానికి కాదు. ఆయన ఏమైనా వ్యభిచారం చేశాడు మేకులు పీక్కొని పారిపోవడానికి కాదు కదా. ఆయన వచ్చింది పాపాత్ముల పక్షాన ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయన మేకులు పీక్కోడు, బలైపోతాడు. బలి పశువు బలి కావాలి. కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే మనవాడు తాగి ఉంటాడు, ఎవరు నరికేవాడు, తాగుతారా? కొంచెం బలం కోసం టానిక్ వేసుకుంటారు. ఆ టానిక్ ఎఫెక్ట్ ఎక్కువై మెడ మీద నరకాల్సింది కాస్త భుజం మీద పడుతుంది. భుజం మీద పడక దానికి విపరీతమైన కోపం వస్తుంది. అంటే దెబ్బతినింది కదా, ఎదిరించుకొని ఇక తరుముకుంటే ఇటోకుడు అటోకుడు మొత్తం గందరగోళం చేస్తారు కదా. ఈ బలి ఇష్టమా మనకి? నా చిన్నతనం అలా జరిగింది. పెద్ద దున్నపోతుని తీసుకుని వెళ్ళారు, మనడు బాగా తాపించారు. ఆ కత్తి బాగా బరువు ఉంది, పైకెత్తి దాని భోగం మీద వేసాడు. దెబ్బతో దానికి కోపం వచ్చింది. విధించుకొని ఒక్కొక్కరిని పైకెత్తి కింద వేస్తూ ఉంటే ఇప్పటికీ నవ్వుకుంటారు మా ఊర్లో, ఇప్పటికీ నవ్వుకుంటారు. ఎంతమందిని పొడిచిందో అసలు దానికి పిచ్చెక్కిపోయింది. అసలు ఆ దెబ్బ పడేటప్పటికి నవ్వులు పాలయ్యారు. అవమానం అది కదా. అదే బలించే విధానం కాదు. ఒకే దెబ్బతో తల తెగిపోవాలి, అది బలించే విధానం. బలి పశువు తప్పించుకుంటే అవమానం,
ప్రభువైన యేసుక్రీస్తు మేకులు ఎందుకు పీక్కుంటాడు? ఆయన లోక పాపాలని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల బలి కావడానికి వచ్చాడు ఆయన గెత్సమని తోటలో ఈ ప్రధాన యాజకులు బంట్రౌతులు వచ్చి వెదుగుతున్నప్పుడు యేసు ప్రభు నేరుగా ఎదురుకు వచ్చి ఎవరిని వెదుగుతున్నారు అన్నాడు. నజరేయుడైన యేసుని నేనే అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు విడిపించుకుంటాడు? బుర్ర తక్కువ సన్నాసులు అడిగే ప్రశ్న ఏంటంటే 3 మేకులు పీక్కోలేనాడు దేవుడు ఎలా? మరి 30 కోట్ల మంది ఆ 3 మేకులు లేని వాడిని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇది ప్రశ్న. 3 మేకులు పీక్కోలేనోడు దేవుడు ఎలాగదు ప్రశ్న. 3 మేకులు పీక్కోలేనోడిని 30 కోట్ల మంది ఎందుకు ఆపలేకపోతున్నారు? అది ప్రశ్న కదా. అందరి చేతులు మరలా ఆయుధాలు ఉంటాయి, ఖాళీగా ఉండరు. ఏదో ఒక ఆయుధం ఉంటుంది. యేసు చేతిలో ఏ ఆయుధం ఉండదు. ప్రపంచ దేశాన్ని పడుకోబెట్టాడు అంతే. ప్రపంచ వీధిలో ప్రభువైన యేసుక్రీస్తు సువార్త దండయాత్ర, లిపి లేని ప్రాంతాలకి, నాగరికత లేనటువంటి ప్రాంతాలకి. ఇది దండయాత్ర అంటే, ఇది యుద్ధం అంటే. ఇలా గాల్లో వేసి సొరసొర చిచ్చుబుడ్లాగా వస్తాయి, అది కాదు యుద్ధం అంటే. అలా జరగదు యుద్ధం. అవి కల్పిత పాత్రలు. నేనేం చెప్తున్నాను ఇంతకీ, ఎప్పుడైతే ఈ యూదులు చెరలోనికి వెళ్ళారో ఆ చెరలో వాళ్ళ బానిసత్వాన్ని చూసినటువంటి బబులోనీలు అనుకుంటారు మా దేవుళ్ళు గొప్ప కాబట్టి వీళ్ళు మాకు బానిసలు అయ్యారు అని అనుకుంటారు. దానికి చెప్పాను ఈ ఉదాహరణ అంతా. నా సువార్త చేసేటప్పుడు జరిగినటువంటి సంఘటన కానీ, ఈరోజు పల్లెల్లో మాట్లాడుకునేటువంటి వ్యక్తులు కానీ, ఈరోజు అడుగుతున్నటువంటి ఈ మూర్ఖులు కానీ, మూర్ఖ ప్రశ్నలు కానీ ఎందుకు చెప్పాను అంటే, ఎప్పుడైతే మనకు బలం తక్కువ ఉంటుందో మనం చెప్పే మాటని తృణీకరిస్తారు. ఎదురుగా ఉన్న వ్యక్తులు తృణీకరిస్తారు. ఇక్కడ అదే జరిగింది. ఎప్పుడైతే దేవుడు వీరి అపవిత్రతను బట్టి చెరకు అప్పగించాడో, వీళ్ళ అపవిత్రత బట్టి ఆయన చెరకు అప్పగించలేదనుకో, వీళ్ళు ఇంకా అపవిత్రమైన కార్యాలు చేస్తారు. కాబట్టి పాపానికి శిక్ష రావాల్సిందే. పాపాన్ని బట్టి శిక్షించాడు. శిక్షిస్తే మరలా వీళ్ళ శిక్షను బట్టి మరలా దేవుడికి అవమానం వస్తుంది. శిక్షించకపోయినా ఇది భక్తిహీనుల దేశం అనే అవమానం దేవుడికి వస్తుంది. కాబట్టి శిక్షించాడు. శిక్షించిన తరువాత కూడా వీళ్ళ దేవుడు వీరిని కాపాడలేకపోయాడనే అవమానం ఇంకొకటి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళ దేవుడు వీరిని కాపాడలేకపోయాడనేటువంటి ఆ అవమానం నుంచి వీరిని ఎలా బయటకు తీసుకొస్తున్నాడు దేవుడు, తన మహిమను తాను ఎలా గణపరుచుకుంటున్నాడు అన్నది చూడండి. 20వ వచనం, వారు తాము వెళ్ళిన స్థలముల్లోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశం నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. అర్థమైందా? ఇంతవరకు నేను చెప్పినటువంటి వివరణ ఈ వచనం అర్థమైందా? మరొకసారి చదివినిపిస్తుంది చూడండి. వారు తాము వెళ్ళిన స్థలంలోనికి జనుల యొద్ద చేరగా ఆ జనులు అంటే బబులోనీలు కానీ అష్షూరీయులు కానీ ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశం నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. శిక్షించకపోయినా ఆయన పరిశుద్ధ నామానికి అవమానం జరుగుతాయి. ఎందుకంటే నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని ధర్మశాస్త్రం ఇచ్చినా సరే వాళ్ళు అపరిశుద్ధులుగా బ్రతుకుతున్నప్పుడు ఆయన శిక్షించకపోతే ఆయన నామానికి దోషం కలుగుతుంది. ఈయనే పరిశుద్ధుడండి అని. లేదు వారిని శిక్షకి అప్పగించినా సరే వీళ్ళు యెహోవా జనులు కదా అనడం ద్వారా మరలా ఆయనకే దోషం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే 21వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీలు పోయిన చోట్ల ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుగా నేను చూసి నా నామం విషయమై చింతపడితేనే. ప్రతి చోట వీళ్ళు యూదులు కదా అని అంటూ ఉన్నప్పుడు, వీళ్ళ దేవుడు యెహోవా కదా అంటున్నప్పుడు ఆయన చింతపడ్డాడు. అవును, దేవుడు చింతపడతాడా? బాధపడతాడా? చింతపడితేనే అంటే ఏంటో తెలుసా? ఎంతమంది వీడు కూర్చోన్నాడు, అది చింతపడ్డం అంటే ఇలా ఘటంగా చేయబెట్టుకొని ఇలా దిగాలుగా దాన్ని చింతపడ్డం అంటారు. చూడు, ఆ మోకాలెత్తు ఆ ప్యాంటు పోయి ఆ కూర్చున్న విధానం, అచ్చం గుడిమెట్ట దగ్గర ఎట్టుంటాడో సేమ్ అలాగే. ఇదే చింతపడ్డం అంటే. ఇలా గడ్డంగా చేయబెట్టుకుని ఇలా దిగాలనుకుంటే చింతపడ్డం. ఇప్పుడు చెప్పండి, దేవుడు చింతపడతాడా? పడడా? మరి ఇక్కడ ఎందుకు రాశారు? ఇలా దిగాలుగా దేవుడు కూర్చుంటాడు. అయ్యో నా నామానికి దోషం కలుగుతుంది, ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు ఇలా ఉంటాడా? ఉండడు. మరి ఇక్కడ రాయబడింది మనం ఆదికాండం చదివినప్పుడు, ఆదికాండంలో కూడా
యెహోవా తన హృదయంలో నొచ్చుకొనిను అని ఉంటుంది, తాను సంతాపపడినని ఉంటుంది. అంటే దేవుడు నొచ్చుకుంటాడా, సంతాపడతాడా? దేవుడు పశ్చాత్తాపడ్డాడు అంటాడు సమూయేలు గ్రంథంలో. పశ్చాత్తాపడతాడా? ఇక్కడ చింతపడినని ఉంది, చింతపడతాడా? ఆయన ఏమైనా మనిషి? దేవుడు ఆత్మ అని బైబిల్ చెప్పింది, మరలా చింతపడ్డాడని బైబిల్ చెప్పింది. ఇంతకు ఆయన ఆత్మ లేకపోతే చింతపడ్డాడా ఏంటి? చింతపడేది ఎవరు? శరీరంలో ఉన్న వాళ్ళు చింతపడతారు. ఆత్మ అయినప్పుడు గుండె ఎక్కడ ఉంటుంది, మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయి? అసలు ఈ భావోద్వేగాలు ఏంటి అంటే చాలామందికి వస్తున్నటువంటి ప్రశ్న, చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న అర్థం కాక. ఒక గ్రంథాన్ని వ్రాసేటప్పుడు రచయిత రకరకాల ప్రక్రియలను వాడతాడు, రకరకాల శైలి వాడతాడు, రకరకాల విధానాల్లో వ్రాస్తాడు. ఇప్పుడు కవిత్వాలు ఉన్నాయి చూస్తారు, కవిత్వం అంతా ఒక రకంగా ఉండదు, రచనలన్నీ ఒక రకంగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కో బాణీలో, ఒక్కో విధానంలో, ఒక్కో శైలిలో రాస్తారు. దీన్ని ఏమంటారు అంటే యాంథ్రోపోమార్ఫిజం అని అంటారు. యాంథ్రోపోమార్ఫిజం అనే ఆ స్టైల్లో రాసినటువంటి రాత ఇది. అంటే ఏంటన్న యాంథ్రోపోమార్ఫిజం అనే ఆ ప్రక్రియ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా సిఎన్ కార్టూన్ నెట్వర్క్ అనే ఛానల్ చూసారా? కార్టూన్ నెట్వర్క్, టామ్ అండ్ జెర్రీ చూసారా? లేకపోతే సినిమాలు ఉంటాయి, జంతువుల సినిమాలు. ఉదాహరణకి టామ్ అండ్ జెర్రీలో ఈ ఏమంటారు, పిల్లి ఎలక రెండు కొట్లాడుకుంటుంటాయి. ఎప్పుడు పిల్లి ఎలక కొట్లాడుకుంటూ ఉంటాయి. ఆ ఎలక అక్కడ ఉంటుంది, పిల్లి ఏం చేస్తుంది, ఒక కట్టి తీసుకొని దాని వెంబడి టింగిన పోతుంటుంది కొట్టడానికి. మీరు ఎప్పుడైనా చూసారు నిజంగా పిల్లి ఒక కట్టి తీసుకొని ఎలకను తరుముకుంటూ ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు కదా. లేకపోతే ఆ ఎలుక రంధ్రం ఉంటుంది కదా, హోల్ ఉంటుంది, దాని పక్కనే పిల్లి ఒక పెద్ద రాడ్డు పట్టుకుని ఇలా కూర్చో ఉంటుంది ఆ ఎలకు సెట్ కొట్టడానికి. ఎప్పుడైనా ఉంటుంది పిల్లి? ఉండదు. పిల్లి ఎలకలు రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి. అలా మాట్లాడుకో కదా, కానీ మనం చూస్తున్నాం కదా. ఏంటిదంటే పిల్లి ఎలక మీద పగబట్టింది, పిల్లి ఎలకను కొట్టాలనుకుంది అన్నది మనకి ఎలా అర్థమవుతుంది? మనం కట్టితో కొట్టుకుంటాం చూసావా, దాని చేతులు కట్టి పెట్టాలి. అప్పుడు మనకేమర్థమవుతుంది? పిల్లి కోపం వచ్చింది ఎలకను కొట్టాలని. అంటే మన భావోద్వేగాల్ని, మన హావభావాల్ని పిల్లికి తగిలించాం. వాస్తవానికి పిల్లి అలా పెట్టుకోదు. మీరు ఈసారి ఈ పాములు ఉంటాయి కదా, ఇలాంటి సినిమాల్లో పాములు ఉంటాయి, ఈ కార్టూన్ నెట్వర్క్లో పాములు ఉంటాయి అనమాట. ఒక పాము ఇంకో పాముని ప్రేమిస్తుంది. ఈ మగపాము ఉంటుంది, మగపాము ఇలా చూడగానే ఆడపాము ఇలా కన్రెప్పలు అలా తిప్పుకుంటుంది అనమాట. పాముకి అసలు కన్రెప్పలు ఉండవు, పాముకి కన్రెప్పలు ఉండవు. ఆ ఆడపాముకి ఏం చేస్తారు, కింద విధమని ఎర్రగా లిప్స్టిక్ వేస్తారు. మీకు అర్థమవుతుందా? పాముకి లిప్స్ ఉండవు, దానికి లిప్స్టిక్ వేయకూడదు. అంటే ఇది ఆడపాము అని దానికి ఏం చేస్తారు, దాని లిప్స్టిక్ తగిలించి దాని కనిసోగులు కొంచెం నాజుగ్గా పెట్టి ఆ మగపాము ఇలా చూడగానే ఈ ఆడపాము ఇలా కన్రెప్పలు అలా తిప్పుకోవడం, మూతి ఇలా తిప్పుకోవడం, అంటే అలిగినట్టుగా, సిగ్గుపడినట్టుగా. ఏంటిది అంటే మన హావభావాల్ని దాంట్లో పెట్టడం. అవును, చిన్నపిల్లల స్కూల్లో మీరు వెళ్ళండి, సూర్యుడు బొమ్మ ఉంటుంది, చంద్రుడు బొమ్మ ఉంటుంది. అలా ఎర్రగా బగబగ మండేటట్టుగా వేసి వదిలిపెడతారనుకుంటారా? అలా వేయరు, చాలా కామెడీగా వేసి ఆ సూర్యుడికి రెండు కళ్ళు, ముక్కు తగిలిస్తారు, నోరు తగిలిస్తారు. అంటే సూర్యుడు నవ్వుతూ ఉన్నట్టుగా, చంద్రుడు నవ్వుతూ ఉన్నట్టుగా, పువ్వులు నవ్వుతూ ఉన్నట్టుగా, జంతువులు ఉంటాయి ఆ జంతువులు ఆడుకుంటున్నట్టుగా. జంతువులు ఆడుకుంటాయా? ఆడుకో. ఏంటి ఇదంతా అంటే మన హావభావాల్ని జంతువులకో, పక్షులకో, వస్తువులకో, దేవుడికో పెట్టేదాన్ని యాంథ్రోపోమార్ఫిజం అని అంటారు. ఇప్పుడు దేవుడిని నేను అర్థం చేసుకోవాలి. నేను చింతపడేది ఎప్పుడు, ఏ సందర్భంలో, నా చింత ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి దేవుడు చింతపడుతున్నాడు అన్నది అక్కడ పెట్టినప్పుడు ఆయన ఎమోషన్ మనం అర్థం చేసుకుంటాం. అర్థమవుతుందా? అలా మానవ భావోద్వేగాల్ని, హావభావాల్ని దేవుడికి కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, వస్తువులకు కానీ ఇచ్చేటువంటి ప్రక్రియని యాంథ్రోపోమార్ఫిజం అంటారు. ఇది వన్ ఆఫ్ ది లిటరరీ స్టైల్స్. అంటే వ్రాసేటువంటి విధానంలో ఇదొక ప్రక్రియ.
అంటే ఒక పుస్తకాన్ని రాసేటప్పుడు రచయిత ఏ ఏ ప్రక్రియలో రాస్తారని తెలియని వాళ్ళందరూ అదే దేవుడు చింతపడ్డా, దేవుడు నొచ్చుకున్నాడా, దేవుడు పశ్చాత్తపడ్డా, అది ప్రక్రియ, వ్రాసేటువంటి ప్రక్రియ. ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి, సింహం మాట్లాడుతూ ఉంటుంది, సింహం మాట్లాడదు. సింహం మాట్లాడుతుందా? సింహం మాట్లాడదు. మనం కథలు చదువుకుంటూ ఉంటాం, సింహం అడవికి రాజు. ఆ సింహం ఏం చేస్తా అంటే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నింటినీ భద్రంగా క్షేమంగా కాపాడుతూ ఉంటుందంట. మీరు చెప్పండి, సింహం జంతువులన్నింటినీ కాపాడుతూ ఉంటుందా, కాల్చుకొని తింటూ ఉంటుందా? కాల్చుకొని తిందా కదా. ఒక అడవి, ఆ అడవిలో అన్ని రకాల జంతువులు సింహం నాయకత్వంలో సుభిక్షంగా సంతోషంగా బ్రతుకుతున్నాయంట. అనుకోకుండా అడవిలోకి ఇంకో సింహం వచ్చిందంట. ఏది? విలన్ సింహం. అంటే ఇది హీరో సింహం, ఇది దేన్ని తిందో, రోజు క్యారెట్ హల్వా చేసుకొని కదా హెర్బల్ టీ తాగుతూ ఉంటుంది అనమాట, ఏ మాంసాన్ని ముట్టకుండా. ఇంకో క్రూరమైన సింహం, విలన్ సింహం వస్తే దాని మీద ఫైటింగ్ చేస్తుంది. సింహం నాయకత్వంలో కుందేలు, జింకలు హ్యాపీగా ఉన్నాయని మనం రాసుకుంటున్నాం. ఏంటిది? ఒక బలమైన రాజు నాయకత్వంలో దేశం ఎంత భద్రంగా ఉంటుంది అని చెప్పేదాన్ని తీసుకొని సింహానికి జంతువులు పెట్టేశారు. ఏది? పిల్లలకు అర్థం చేయించడానికి. తప్ప ఇది? ఇంతకీ తప్పు కాదు, ఒక రచనా శైలి. అది యాంథ్రోపోమార్ఫిజం అనే రచనా శైలి. అర్థమైందా? కాకి బావ, నక్క బావ కదా. ఎప్పుడైనా నక్క వెళ్ళి కాకి దగ్గరికి పాట పాడమని అడుగుతుందా? అడుగుతుందా? కాకి బావ, కాకి బావ, నీ గొంతు ఎంత బాగుంటుంది పాడను. కానీ అలా నోరు తెరవగానే ఆ రొట్టె కింద పడుతుంది, అలా నట్టుకుని ఎత్తుకొని పారిపోతుంది. ఉందా ఇది ఇంతకీ? అంటే మనుషులు ఎలా మోసం చేస్తారు అనేదాన్ని, ఎలా పొగిడి మనల్ని బురిడి కొట్టిస్తారనే దాన్ని నక్కలోను కాకిలోను పెట్టేసి ఈ అమాయకత్వం, ఈ కుయుక్తి రెండింటిని మనకెక్కించడం యాంథ్రోపోమార్ఫిజం. మనం చేసే పనులు, మన భావోద్వేగాల్ని జంతువులకో పక్షులకో దేవుడికో ఆపాదిస్తే దాన్ని యాంథ్రోపోమార్ఫిజం అంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు చింతపడ్డా? మనం చింతపడితే, ఇప్పుడు నా పేరుని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్నారు, అవమానిస్తున్నారు అనుకో, నేను చింతపడతానా? చింతపడతాను. ఇది నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు దేవుడు తన నామాన్ని బట్టి చింతిస్తున్నాడంటే నేను అర్థం చేసుకోవడానికి ఆయన అర్థం చేసుకోవడానికి. ఇది రచనా శైలి. ఈ మాత్రం కూడా అవగాహన లేకపోతే బైబిల్ చదవడం కష్టం. అందుకే బైబిల్ చదవాలంటే ముందు చదువుకోవాలి, చదువు వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. నా చాలామంది ఫోన్ చేస్తారు, అదేంటన్నా చదువు రాని వాళ్ళు బైబిల్ బోధించకూడదా? నిర్మమాటం చెప్తాను, అస్సలు పొరపాటును కూడా. బైబిల్ బోధించేదానికి యోగ్యత లేదు. అప్పుడు వాళ్ళు ఊరికే వదిలిపెడతారా? అసలు వదిలిపెట్టరు. దేవుడు సామర్థ్యాన్ని ఇవ్వడా? ఏంటంట? చదువుకోవాలా? దేవుడు సామర్థ్యాన్ని ఇవ్వడా? అప్పుడు నేను చెప్తాను, సరే రాత్రి అంతా ప్రార్థన చేసి పక్కనే ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఒకసారి డెమో ఇచ్చిరా అని చెప్తాను. రాత్రి అంతా ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి, పక్కన ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఒక డెమో ఇచ్చిరా, ఒక లెసన్ చెప్పిరా వాళ్ళకి. అక్కడ చెల్లదు, ఇక్కడ చెల్లుతుంది. ఎందుకు చెప్పాను ఇదంతా? క్వాలిఫైడ్ బైబుల్ టీచర్స్ కావాలి క్రైస్తవానికి. ఎజ్రా యెహోవా గ్రంథాన్ని, యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి కదా, రీసెర్చ్ స్కాలర్, ఆయన స్కాలర్ బైబుల్లో ఎజ్రా. కాబట్టి సంస్కరణ జరిగింది. ఉత్తుత్తురం వస్తే అట్ట గారడి సీమలంతా వచ్చి మేము కూడా ప్రకటిస్తామంటే భ్రష్టు పట్టిపోతుంది. భ్రష్టు పట్టిందందుకే మన పిల్లాన్ని ఎవరి దగ్గర పంపిస్తాం? క్వాలిఫైడ్ టీచర్ దగ్గరకా, లేకపోతే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి వచ్చిన దగ్గర పంపిస్తామా? నేనైతే క్వాలిఫైడ్ టీచర్ దగ్గరికి పంపిస్తాను. మీరు ఫేక్ సర్టిఫికేట్లు పెడితే మనోడు కూడా ఫేక్ అవుతాడు, దొంగ తాళపు సేవలు చేసుకుని బ్రతకాలి రేపు భవిష్యత్తులో. నేనేం చెప్తున్నా, ఇంతవరకు యెహోవా నామానికి దోషణ కలుగుతుంటే ఆయన చింతించాడు అనే ఆ రచనా శైలిని ఇంతవరకు వివరించాను, ఆగి కాసింత. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? చింతించి 22వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువుకు యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనుల్లో మీ చేత దోషం నొందిన నా పరిశుద్ధ నామం నిమిత్తం నేను చేయబోదాన్ని చేయదును. చాలా జాగ్రత్త వినండి. ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తం కాదు కానీ, ఇప్పుడు నేను స్పందిస్తూ ఉన్నది, నేను మీ పక్షానికి వచ్చింది, మీ దేశాన్ని మరలా దీవిస్తూ ఉన్నది మీ నిమిత్తం కాదు, మీరు మంచోళ్ళై కాదు, మీరు నీతిమంతులై కాదు, మరి దేనికంటే నా పరిశుద్ధ నామానికి దోషణ కలుగుతుంది కాబట్టి నేను మీ పక్షానికి వచ్చాను. అర్థమైందా? చాలా మట్టుకు మనం ఇంకా బ్రతికున్నామంటే
ఇంకా బ్రతికి బట్టగట్టి తిరుగుతున్నాం అంటే మన మంచితనాన్ని బట్టి కాదు, ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన నామానికి దోషణ కలగకుండా మనల్ని కాపాడుతున్నాడు. ఆయన్ను బట్టి మనం కాపాడబడుతున్నాం తప్ప మనం మంచోళ్ళమని కాదు. చాలా మట్టు అనుకుంటారు నేను ఎంత మంచోడినో. ఒకసారి అక్కడ పని చేస్తూ ఉంటే గ్రానైట్ బండ ఉంటుంది కదా, ఇంత ఎత్తు పెద్ద బండ ఇలా పైకి ఎత్తి పట్టుకున్నాడు ఆ పరిచేటువంటి వ్యక్తి, మన హరినే పట్టుకొని ఉంటే నేను పక్కన నిలబడుకున్నా, వాళ్ళు ఏదో నెరుపుతున్నా ఏదో చేస్తాం, మొత్తానికి అది వదిలిపెట్టగానే అది నా కాలు దగ్గర, నా మడి ఉంది కదా, కాలు ఉంది కదా, 1 ఇంచు కూడా కాదు, ఇంచులో సగం కంటే ఆ గ్యాప్లో ఇలా పడింది. కొంచెం అలా అయింటే కనుక పై నుంచి కాలు ఇక్కడ నుంచి చీలిపోయి వచ్చిండు, మడి విరిగిపోయిండు. అంత పెద్ద బండ అది. అలా పడగానే హరితో పాటు ఇంకో పని ఆవిడ వచ్చింది. ఆవిడ ఇలా చూసిన నన్ను, అంటే ఎంత అదృష్టవంతుడు అనేటట్టు చూసిన నన్ను. ఈయన చాలా మంచోడు, పాస్టర్ కదా, చాలా మంచోడు, నీతిమంతుడు, ఉత్తముడు కాబట్టి దేవుడు ఈయన కాపాడాడు. నేను మనసులో అనుకున్నా, ప్రభు ఎందుకు కాపాడావు, ఏ మంచితనం ఉంది ఇక్కడ, ఏ మంచితనం ఉండి కాపాడేవాడిని. రీజన్ ఏంటంటే ఆయన నామాన్ని బట్టి నేను కాపాడబడ్డాను అంతే. ఏదైనా తప్పించబడింది, మనం తప్పించుకున్నాం, ఏదైనా వచ్చిందంటే నేను మంచోని కాబట్టి అని అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకోటి లేదు ప్రపంచంలో. ఇది మీ నిమిత్తం కాదు నేను చేస్తున్నది, నా నామాన్ని బట్టి మీకు చేస్తున్నాను. నా నామాన్ని మీరు నమ్ముకున్నారు కాబట్టి, నా పేరు పెట్టబడింది కాబట్టి, నా ప్రజలుగా పిలువబడుతున్నారు కాబట్టి, మీకు ఏదైనా జరిగితే నా నామానికి దోషణ కలుగుతుంది కాబట్టి ఉచితంగా కాపాడబడుతున్నాం. అది విషయం. ఆ బ్రాండ్తో బ్రతికిపోతున్నాం అంతే. ఆయన పేరు పెట్టబడింది కాబట్టి బ్రతికిపోతున్నాం, కానీ మన పర్ఫార్మెన్స్ని బట్టి కాదు ఇదంతా జరుగుతూ ఉన్నది. అప్పుడప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారిదో ఎంపీ గారిదో లెటర్ తీసుకుని వెళ్తాం అక్కడికి. దాని అర్థం ఏంటో తెలుసా, మాకంత సరుకు లేదు ఇక్కడ, ఈ లెటర్ను బట్టి మాకు ఇవ్వండి అని. అక్కడ వెళ్ళగానే మనకు ఉద్యోగం వస్తుంది, 60,000 70,000 జీతం వచ్చింది అనుకో, ఇలా కాలు దగ్గర వేస్తే కుదరదు. ఏం చేయాలి, ఆయన కనపడిన ప్రతిసారి కాళ్ళంతా మడిచి ఇలా బట్టలు పెట్టుకొని ఇలా దించుకోవాలి. ఎందుకని, నీవు పెట్టిన సంతకాన్ని బట్టి నేను బతుకుతున్నాను అని. రికమెండేషన్ లెటర్ అనమాట ఇది. ఆయన నామాన్ని బట్టి మనం పోషించబడుతున్నాం, మనం కాపాడబడుతున్నాం, మనం కొనసాగుతున్నాం. నాలో ఏ మంచితనం లేదు, నీలో ఏ మంచితనం లేదు. మంచి అనేది రాయడానికి బాగా మనకు వచ్చు, కానీ మంచి చేయడం మంచి అయితే కాదు కదా. మా పక్కన సున్నా పెట్టి చాకు గుడిస్తే మంచి కదా, అది ఎలాగుంటుందో తెలియదు మనకి. రాస్తే ఎలాగుంటుందో తెలుసు, కానీ దాది నిజంగా జీవితంలో ఎలా చేయాలో తెలియదు మనకి. చూడు, ఆయన మాట్లాడుతున్నమాట 22 వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయి, ప్రభువుకు యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తం కాదు కానీ అన్ని జనుల్లో మీ చేత దోషణ నొందిన నా పరిశుద్ధ నామం నిమిత్తము నేను చేయబోదాన్ని చేయదును. నా పరిశుద్ధ నామం కోసం చేస్తున్నాను. అలా జరుగుతున్నాయి మన జీవితాల్లో ఇన్ని మేలు అద్భుతాలు కదా. మనోళ్ళు వెళ్తారు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు మేలులు జరిగాయి, ఈ అయ్యగారు ప్రార్థన చేసేప్పుడు నాకు మేలులు జరిగాయి. సారీ, కాదు. ఆయన నామాన్ని బట్టి, ఆయనను ఆశ్రయించిన హేతువు చేత, ఆయనను ఆశ్రయించిన హేతువు చేత, ఆయన నమ్ముకున్న కారణం చేత మాత్రమే జరుగుతున్నాయి. ఇది తీసుకెళ్ళి మనం ఎక్కడ ఇస్తాం క్రెడిట్ అంతా? అయ్యగారు ప్రార్థన చేస్తే ఇది జరిగింది. అవునండి, అక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, మరి దేవుడు చేయట్లేదా? దేవుడే చేస్తున్నాడు, కానీ ఆయన కోసం చేస్తున్నాడు. తీసుకెళ్ళి బెల్లంపల్లికి ఇస్తున్నాడు క్రెడిట్ అంతా. అంటే బెల్లంపల్లి అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పట్లే, పొరపాటు 1-2 జరిగితే అది దేవుడు చేస్తున్నాడు. మనం మన గదిలో ఉండి తలుపు పెట్టుకుని ప్రార్థన చేసినా వింటాడు ఆయన. ఎవరో ప్రార్థన చేయాల్సిన అక్కర్లే. ఆయన దేవుడైతే, ఆయన సజీవుడైతే, మనం ఆయన పేరట ప్రార్థన చేస్తే, ఆయన ఆశ్రయిస్తే సహాయం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఎక్కడికో వెళ్ళాల్సిన అక్కర్లే, ఛార్జీ కూడా వేస్ట్. నిజంగా నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడు నీకు అద్భుతం జరిగితే, దేవుడి పట్ల నీకు వచ్చేటువంటి ప్రేమ, ఆ భరోసా, ఆ ధైర్యం కోట్లు ఇచ్చిన రాదది, అంత బాగుంటుంది. కానీ ఆ అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారు. ఎక్కడో సభలు పెడితే పరిగెత్తుకుంటూ వెళ్ళడం, పొలోమని వెళ్ళడం. సభకు వెళ్ళొచ్చు, ఏ సభకు వెళ్ళొచ్చు? సువార్త సభను పెడితే వెళ్ళొచ్చు, స్వస్థత సభను పెడితే పొరపాటు కూడా వెళ్ళకూడదు. వెళ్తే పాపం అందించుకుంటాం అంతే. ఎక్కడైనా స్వస్థత మహాసభను పెడితే వెళ్ళారనుకో, పాపం కొని తెచ్చుకుంటారు. ఏ సభకు వెళ్తారు? సువార్త మహాసభను పెట్టి వాక్యాన్ని బోధించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని వివరిస్తున్నారనుకో, వెళ్ళండి, మీతో పాటు 10 మంది తీసుకుని వెళ్ళండి, ఆటో పెట్టుకుని వెళ్ళండి, లారీ పెట్టుకుని వెళ్ళండి, మీ ఆస్తిని
అమ్ముకొని వెళ్ళండి, మీరు దీవించబడతారు. కానీ స్వస్థత మహాసభ, ఆశీర్వాద మహాసభ అనేటట్టు పెట్టారనుకో, అక్కడికి పోయారా పాపాత్ములు అవుతారు. జాగ్రత్త. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను? మేలులు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి అంటే ఆయన నామాన్ని బట్టి జరుగుతున్నాయి, ఆయన ఆశ్రయించిన హేతు చేత జరుగుతున్నాయి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ వచ్చింది. యేసు ప్రభు ముందు వైపు కూడా కాదు, వెనక వైపు నుంచి ఎక్కడో ఆ అంచును పట్టుకుంది. ఎవరికి తెలియదు ఆ విషయం. స్వస్థత జరిగిందా? జరిగింది, జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రభావం ఉంది, ప్రభావంలోకి వచ్చింది. ఆయన ఆశ్రయిస్తే అద్భుతాలు జరుగుతాయి. అంత మాత్రం చేత పాపాలన్నీ పోయాయని అర్థం కాదు. ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఆయన చొక్కాయి పట్టుకుంటే నాకు వచ్చేసింది, ఆయన అంగి పట్టుకుంటే నాకు స్వస్థ వచ్చింది, ఆయన అంగిని ముట్టుకోండి అంటే కుదరదు. ఈరోజు ఖర్చీపు వ్యాపారం పెట్టారు అందరూ, ప్రార్థనా ఖర్చీపులు వచ్చాయి. ఎందుకని? యేసు అంగిని పట్టుకుంటే వచ్చింది కదా అని. ఆయన ఖర్చీపులు పట్టుకుంటే రాలేదు, అంగిని. యేసు అంగి ఎక్కడుంది? ఇక్కడ. అంటే అంగి మీదకి వచ్చింది ఫోకస్ అంతా. ఈరోజు దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలన్నీ ఎక్కడికి వస్తున్నాయి? మనుషులకి ఆపాదించబడుతున్నాయి, ఆయా చర్చలకు ఆపాదించబడుతున్నాయి, ఆయా ప్రాంతాలకు ఆపాదించబడుతున్నాయి. కాదు, ఆయన దేవుడైతే ఆయన పేరిట మనం ప్రార్థించినప్పుడు మన విషయంలో ఆయన కార్యం చేస్తాడు. మనం ఉన్న చోటనే. చర్చికి వెళ్ళొద్దని చెప్పట్లేదు, నిజంగా వాక్యాన్ని బోధించి చర్చికి వెళ్ళమని చెప్తున్నా. చర్చి పేరుతో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళొద్దు అని చెప్తున్నా. ఈ కలవరి టెంపుల్కో, బెల్లంపల్లికో అలా వెళ్ళొద్దు, పాపం వస్తుంది. జాగ్రత్త. చూడండి, యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తం కాదు కానీ అన్ని జనుల్లో మీ చేత దోషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తం నేను చేయబోదాన్ని చేయదును. అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నన్ను నేను పరిశుద్ధపరచుకునగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకుందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. కాబట్టి నా నామాన్ని నేను ఘనపరుచుకుంటా. ఎలా? 24 వచనం, నేను అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. అలా మిమ్మల్ని తీసుకొని రావడం ద్వారా వాళ్ళు అనుకుంటారు, అరే వీళ్ళ దేవుడు మా దేవుడి కంటే బలవంతుడు, విడిపించుకుని వెళ్తున్నాడు, తీసుకుని వెళ్తున్నాడు. అలా నా నామానికి నేను ఘనతను తెచ్చుకుంటాను. చెరలోకి పంపించినప్పుడు ఆయన ఘనతే, పాపం చేస్తే వదిలిపెట్టను అని. చెరలోంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఘనతే, ఎందుకంటే నా పేరు పెట్టబడింది కాబట్టి నా నామం కొరకు మిమ్మల్ని తీసుకొని వస్తున్నాను. ఇది అర్థమైతే ప్రతి సందర్భంలో దేవుని స్తుతించు. ప్రభువా, ఇది నా వల్ల కలిగింది కాదు, నీ నామాన్ని బట్టి ఉచితంగా నాకు చేయబడుతుంది. ప్రభువా, నీ కృతజ్ఞతలు. ఎందుకని? ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు భరించాడు దేవుడు. అబ్రహాముతో ఇచ్చిన మాట, అబ్రహాముతో చేసిన వాగ్దానం, ఆయన మాట ఇచ్చాడు. ఆ మాటను బట్టి 40 సంవత్సరాలు వారు అపనమ్మకస్తులైనా సరే, పదే తిరుగుబాటు చేస్తున్నా సరే వారిని పోషించాడు, వారిని నడిపించాడు, వారికి దేశాన్ని ఇచ్చాడు. ఎందుకని? వాగ్దానం చేశాడు కాబట్టి. ఆ మాటకు ఆయన కట్టుబడి అవన్నీ చేశాడు. ఆ మాట వారిని పోషించింది, ఆ మాట వారిని జీవింపజేసింది, ఆ మాట వారికి దేశాన్ని ఇచ్చింది. ఈరోజు నేను కూడా అంతే, నీవు కూడా అంతే. మనం తింటున్నది, త్రాగుతున్నది, మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఆయన నామాన్ని బట్టి ఇవన్నీ మనకు జరుగుతున్నాయి తప్ప మన మంచి క్రియలను బట్టి కాదు, మన నీతి కార్యాలను బట్టి కాదు. అసలు అవి ఏంటో కూడా మనకు తెలియదులే, నాకు కూడా తెలియదు. దేవుడు ఏదైనా ఇచ్చిన ప్రతిసారి నేను అనుకుంటే, ప్రభా ఇది నా పర్ఫార్మెన్స్ కాదు, నీ కృప, నీ గ్రేస్ అంతే, నీ కృపను బట్టి ఇది నేను అనుభవిస్తున్నా అంతే. మీకు అర్థమైందా? చూడండి 25వ వచనం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నంబర్ 1, ఆయా దేశాల నుంచి మేము తీసుకొని వస్తాను. నంబర్ 2, మీ మీద శుద్ధ జలాన్ని చల్లుతాను, మీ అపవిత్రత అంతటిని తీసివేస్తాను అని చెప్తున్నాడు. ఎలా? శుద్ధ జలాన్ని చల్లుతాను, మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతటిని తీసివేస్తాను. మీరు తీసివేసుకోలేరు, నేనే శుద్ధ జలాన్ని చల్లుతాను, నేనే అపవిత్రతని తీసివేస్తాను. మనం అపవిత్రులమైన ఒప్పుకుంటే చాలు, ఆయనే అపవిత్రత తీసివేస్తాడు. దావీదు అంటాడు కదా, దేవా నా అపవిత్రత అంతా పోయేటట్లుగా హిస్సోపుతో నన్ను కడుగని. నేను కడుక్కుంటాను చెప్పట్లే, నీవు నన్ను కడుగు, నీవు నన్ను శుద్ధీకరించని అంటాడు. అపవిత్రతను అంటించుకోవడం తెలుసు కానీ అపవిత్రతను పోగొట్టుకోవడం మనకు తెలియదు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను. నేను అపవిత్రులను గుర్తించి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆయన రక్తం నా అపవిత్రతను కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఇప్పటికీ ఈ విషయం అర్థం కావట్లేదు చాలామందికి. అక్కడ చూడండి 25వ వచనంలో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును,
మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయుదును. యూదులతో ఏమన్నాడు దేవుడు అంటే, ఓ యూదులారా, మీరు విగ్రహాలను పెట్టుకున్నారు కాబట్టి మీ అపవిత్రతని నేను తీసివేస్తా శుద్ధ జలం చల్లి. అంటే యూదులు విగ్రహారాధన చేయడం అన్నది అపవిత్రత. కానీ ఆ యూదులు విగ్రహారాధన చేస్తూ మనసులో అనుకున్నారు, భక్తి అనుకున్నారు, అది అపవిత్రత. అంతే కదా మరి. సృష్టికర్తను వదిలి సృష్టాన్ని పూజిస్తున్నప్పుడు అపవిత్రత కాదా? సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టాన్ని సేవించడం అపవిత్రత కాదా? కానీ దాన్ని భక్తి అనుకున్నారు. ఆ రోజు బంగారు దూడను పెట్టి అహరోను అనుకున్నాడు, భక్తి అనుకున్నాడు. తర్వాత కాలంలో విగ్రహాలు నిలబెట్టుకొని దానిలో ఒకటి, బేతేల్లో ఒకటి బంగారు విగ్రహాలు పెట్టుకొని వాటిని భక్తి అనుకున్నారు. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం మనం అంతా చూసినప్పుడు ప్రతి సందర్భంలో విగ్రహారాధన చేసి భక్తి అనుకున్నారు. కానీ దేవుడు అంటున్నాడు అది విగ్రహారాధన అపవిత్రత అని చెప్తున్నాడు యూదులతో. ఓ యూదులారా, మీరు నా ప్రజలు, నా నామం పెట్టబడిన ప్రజలు, నా ధర్మశాస్త్రాన్ని చేతబడినటువంటి ప్రజలు, మీరు విగ్రహారాధన చేయడం అన్నది అపవిత్రత. సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించడం, సేవించడం అన్నది అపవిత్రత అని బైబిల్ చెప్తూ ఉంది. కానీ దాన్ని ఇప్పుడు భక్తి అనుకుంటున్నటువంటి దేశాలు ఎన్నో. ప్రజానీకం ఎంతమందో భక్తి అనుకుంటున్నారు, అది అపవిత్రత అని బైబిల్ చెప్తూ ఉంది. అందుకే యూదులు ఎవరికి సాగిలపడరు. శత్రుకు మేషకు అభ్యర్థిగోలు ఎందుకు సాగిలపడలేదంటే అపవిత్రత, అది అపవిత్రత. చూడండి, నంబర్ 1 ఆయా దేశాల నుంచి మేము బయట తీసుకుని వస్తాను. నంబర్ 2 మీ అపవిత్రత నేనే శుద్ధ జలాన్ని చల్లి నేనే తీసివేస్తాను. నంబర్ 3 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీ నుండి తీసివేసి మాంసపు గుండెలు మీకు ఇచ్చేదను. మీ స్వభావాన్ని మారుస్తా, మీ గుండెను మారుస్తా, ఆలోచన విధానాన్ని మారుస్తా, మీ కోరికలను మారుస్తా, మీ ఉద్దేశాన్ని మారుస్తా, మీ అంతరంగాన్ని మారుస్తా. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే కొన్ని పద్ధతులు మార్చాడు ఆయన, మనిషిని మారుస్తాడు ఆయన. దేవుని కృపను బట్టి మొదటి సంవత్సరం సిగరెట్ మానేనండి, రెండో సంవత్సరం గుట్కా మానేనండి, ఇది సాక్ష్యం కాదండి. అలవాట్లు మారడం కాదు యేసుప్రభువు నమ్మడం అంటే, స్వభావం మారడం, నూతన సృష్టిగా మారడం. అవును, దీన్నే జీకే చెస్టర్టన్ అని క్రిస్టియన్ థియాలజియన్, మేధావి, అపర మేధావి, ఆయన అంటాడు యేసు ప్రభు వచ్చింది ఏనుక్కి లాంగ్ జంపు, హై జంప్ నేర్పించడానికి కాదంట. ఏనుగు ఎగరలేదు, తెలుసా మీకు ఆ విషయం? 1 ఇంచు కూడా ఎగరలేదు, ఇలా ఎగరలేదు ఏనుగు. ఎందుకంటే సైజ్ అంత ఉంటుంది కదా. ఏనుగు దుమకలేదు, పరిగెడుతుంది తప్ప, నడుస్తుంది తప్ప దుమకలేదు. ఇటువైపు నుంచి అటువైపు దుమకలేదు, ఎగరలేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏనుగుకి హై జంపు, లాంగ్ జంపు నేర్పించడానికి కాదు. ఒకవేళ యేసు ప్రభు వచ్చి అవి నేర్పించానుకో, మహా అంటే 1 అడుగు ఎగరగలుగుతుంది, మహా అంటే 2 అడుగులు దూకగలుగుతుంది, అంతే. ట్రైనింగ్ ఇస్తే, బాగా ట్రైనింగ్ ఇస్తే, దుమ్ముకు 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 అంటే 1-2 అడుగులు దూకడం, లేకపోతే 1 అడుగు ఎత్తి ఎగరడం జరుగుతుంది. యేసు ప్రభు వచ్చింది ఏంటంటే ఏనుగుకి 2 పెద్ద రెక్కలు ఇవ్వడానికి అంటాడు. ఎందుకు వచ్చాడంట? ఏనుగుకి 2 రెక్కలు ఇవ్వడానికి. ఏనుగు ఎగిరినా గెంతినా ఏనుగే. ఏనుగుకి 2 రెక్కలు పెట్టావు కదా, ఏనుగు కాదు కదా. ఏనుగుకి 2 పెద్ద రెక్కలు వస్తే అలా ఎగురుకుంటూ 2 అడుగులు వెళ్తుందా? ఆకాశానికి ఎగిరిపోతుంది, కిలోమీటర్ వెళ్ళిపోతుంది అలా ఎగురుకుంటు కదా. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వచ్చింది స్వభావాన్ని మార్చడానికి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. కొన్ని పద్ధతులు మార్చడానికి కాదు, అలవాట్లు మానిపించడానికి అది యేసు ప్రభు వచ్చింది. స్వభావాన్ని మార్చడానికి, నూతన సృష్టిగా చేయడానికి. చూడండి 26వ వచనంలో, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలోండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. మూర్ఖులుగా ఉన్న మిమ్మల్ని, కఠినాత్ములుగా ఉన్న మిమ్మల్ని మాంసపు గుండె కలిగిన వారిగా, స్పందించే హృదయం కలిగిన వారిగా చేస్తాను అని చెప్తున్నాడు. ఇది స్పిరిచువల్ రెస్టోరేషన్ అంటారు, ఆధ్యాత్మిక సమకూర్పు. ఆయా దేశాల నుంచి విడిపిస్తాను, మీ విగ్రహాల వల్ల కలిగిన అపవిత్రతను నేనే తీసివేస్తాను. 3 మీ స్వభావాన్ని మారుస్తాను. 4 27 వచనం, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించే వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఎందుకంటే మన ఆత్మతో మనం ఏం చేయలేము, చెడిపోయినటువంటి స్వభావం కలిగిన వాళ్ళని. ఆయన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహిస్తాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తును బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహిస్తాడు. అప్పుడు ఏం చేస్తామంటే మనం
కింద పడి దొరుకుతామా పెంతెకొస్తేలాగా? చప్పట్లు కొట్టి కేకలు కొట్టి ఫోన్ కలవచ్చినట్టుగా పిచ్చి పెట్టినట్టుగా ప్రవర్తిస్తామా పెంతెకొస్తేలాగా? కాదు. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తాడు? డీజే పెట్టుకొని డ్యాన్స్ చేయడానికి కాదు. మళ్ళీ మీరు చూడండి, పెంతెకొస్తేలాగా డీజే లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. డీజే ఉండాల్సిందే. కనీసం డీజే లేకపోయినా కంజరైనా ఉండాల్సిందే. ఏదో ఒకటి వినపడాలి, లేకపోతే రాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంత అవమానించాలో అంత అవమానించే ఏకైక జాతి పెంతెకొస్తు జాతి. ఎందుకే మాట చెప్తున్నానంటే, ఎవరైనా నా మాటలు వినేవాళ్ళు ఉంటే పెంతెకొస్తు నుంచి బయటకు రండి అనేటువంటి అప్పీల్ ఇది, విజ్ఞాపన ఇది. ఎందుకంటే పెంతెకొస్తులో ఉండి ప్రభువును సంతోషపెట్టడం సాధ్యం కాదు. ఆత్మ వచ్చిందంట. ఆత్మ వచ్చిందని ఏం చేస్తారు? కింద పడి దొర్లుతారు, చప్పట్లు కొడతారు, కేకలు వేస్తారు. సింపుల్ చెప్పాలంటే క్షుద్ర పూజ జరిగే దగ్గర ఎట్టుంటుందో యాజ్ ఇట్ ఈజ్ డిట్టో. అయితే అక్కడ ముగ్గు ఉండదు అంతే. క్షుద్ర పూజలో ముగ్గు ఉంటుంది, కుంకుమ పసుపు నిమ్మకాయలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ముగ్గు కుంకుమ పసుపు నిమ్మకాయలు తప్ప యాజ్ ఇట్ ఈజ్ దిగిపోతుంది అంతే. ఆ వేదిక మీద ఉన్నాడు పాతాళ భైరవిలో మాంత్రికుడు ఉంటాడు చూస్తే ఆ టైప్లో వేడు. ఈ కింద కూర్చున్నాలేంటి పూనకాలు, గంగజాతరలో పూనకాలు వస్తాయి అంతే. భ్రష్టు పట్టిపోయారు అంతే. పరిశుద్ధాత్మ దేవుడిని ఆ పేరు చెప్పి ఎన్ని దరిద్రాలు చేయాలని దరిద్రాలు చేస్తారు వీళ్ళు. అంటే సమయం వచ్చిన ప్రతిసారి మనం అలా వాళ్ళని గిచ్చుతూ ఉంటేనే కొంతమంది బయటకు వస్తారు. అది నా ఆలోచన అంతే. అంతే కదా. వాళ్ళు దరిద్ర పనులు చేసే దాంట్లో అలిసిపోయినప్పుడు మనం చెప్పేదాంట్లో ఎందుకు కలిసిపోవాలి? కాబట్టి సమయం వచ్చే ప్రతిసారి అలా ఒక రౌండ్ వేసుకొని నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోతుంటాం. అది విషయం. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? చాలా స్పష్టంగా రాశాడు కదా. 5వ తరగతి పిల్లాడు కూడా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొనేవారిగా మిమ్మల్ని చేస్తాడు. అంతేగాని కిందపడి దొరలరు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే కిందపడి దొరలడమే ఆత్మ వచ్చినట్టయితే అందరికంటే ముందు యేసుప్రభువు పడాలా. ఎందుకని? పావురాకారంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన మీద వాలినప్పుడు ఆయన చప్పట్లు కొట్ల కింద పడి దొరలే, కేకలేలే, నొడలా మాట్లాడలే. చాలా మౌనంగా చాలా ప్రశాంతంగా అలా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయాడు. శోధించబడ్డాడు. 40 రోజులు శోధనలో గెలిచి మరలా వచ్చాడు కదా. మన వాళ్ళు ఏ పంచాయతీ ఉండదు. చర్చిలో కింద పడి దొర్లుతారు, బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతారు అంతే. అదే ఇదే కదా. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్తగాడు, సమాధానానికి కర్త. సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్తగాడు. 28వ వచనం, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుణ్ణి అయి ఉందును. ఎప్పుడు మీరు నా జనులు అవుతారు, నేను మీ దేవుణ్ణి అవుతాను? మీరు ఆ దేశాన్ని నుంచి విడిపించబడినప్పుడు, మీ అపవిత్రత అంతా నేను తీసివేసినప్పుడు, మీకు నూతన స్వభావాన్ని ఇచ్చినప్పుడు, మీకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చి మీరు నా ఆజ్ఞలను కట్టలను పాటించేటప్పుడు మీరు నాకు ప్రజలు అవుతారు, నేను మీకు దేవుణ్ణి అవుతాను. కానీ ఈరోజు అలా కాదు. చర్చికి వచ్చేస్తే ఆయన దేవుడైపోతున్నాడు, మనం ఆయన ప్రజలు అయిపోతున్నాం. కాదు, ఇంత జరిగితే మనం ఆయన ప్రజలమే, ఆయన మన దేవుడు అవుతాడు. చర్చికి వస్తే కాదు. 28వ వచనం, 29, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును. రక్షించడం అంటే ఏంటంటే అర్థం? అపవిత్రతనంతటిని తీసివేయడం. అపవిత్రత ఉంటే చెరలోకి వెళ్ళారు, అపవిత్రత లేకపోతే మరలా ఇటువైపు వస్తారు. అపవిత్రతను తీసివేయడమే రక్షించడం అంటే. రక్షించును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఎప్పుడు కరువు తీసేస్తాడంట? ధాన్యాన్ని ఎప్పుడు ఇస్తా అంట? వీళ్ళు మొదట రక్షించమన్నప్పుడు, అపవిత్రత పోయినప్పుడు. అపవిత్రతలో ఉన్నవాడికి ధాన్యాన్ని ఇచ్చాడనుకో, ఏం చేస్తాడు? నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తినికి సమకూర్చబడింది, తినుము త్రాగుము సుఖించమంటాడు. అదే అపవిత్రత పోయినవాడికి ధాన్యాన్ని ఇచ్చాడు అనుకో, ప్రభువా నీవు నాకేదో ధాన్యాన్ని ఇవ్వడానికి నేను ఏ పాటి వాడిని నాయన, అపాత్రుణ్ణి, అయినా సరే నా యందు కరుణించి ఇంత ధాన్యాన్ని ఇచ్చావు, నీ కృతజ్ఞతలు నాయన అని చెప్తాడు ప్రతి మెతుకు తినేటప్పుడు. మెతుకి ఆయన్ని స్మరించుకుంటాడు వాడు అపవిత్రత పోయినప్పుడు. అలా కాకుండా అపవిత్రుడికి విస్తారమైన ధాన్యాన్ని ఇచ్చాడు అనుకో, ఏం చేస్తాడు వాడు? ఆయన మరిచిపోయి మదించి కోవబట్టి లోకంలో కలిసిపోతాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించమంటాడు. అది తేడా. మొదట పోవాల్సింది పాపం, అటు తర్వాత ఈ ఆశీర్వాదాలు. 30వ వచనం,
అన్ని జనుల్లో కరువును గూర్చిన నింద మీరిక నొందకు ఉండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింప చేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసులకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలన్నిటిని బట్టి మిమ్మును మీరు అసహించుకొందురు. ఇది మారు మనసు అంటే. మీరు చేసిన దోషక్రియలు, అపవిత్ర క్రియలు, హేయమైన క్రియలన్నింటినీ మీరు అసహించుకుంటారు. మేము ఇలా చేశామా అని. అది మారు మనసు అంటే. ఈ మారు మనసు ఇచ్చేది ఎవరు? దేవుడు కదా. 32వ వచనం, మీ నిమిత్తము నేను ఇలాగున చేయుట లేదని తెలుసుకుని ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మీ నిమిత్తం కాదు ఇదంతా నేను చేస్తున్నది, నా పరిశుద్ధ నామానికి నేను ఘనత తెచ్చుకున్నదలిసి నేను ఇదంతా చేస్తున్నాను. ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నాడు? ఇది చెప్పకుండా తీసుకొని వచ్చాడు అనుకో, మేము మంచోళ్ళం కాబట్టి దేవుడు తెచ్చాడు అని అంటారు. కాబట్టి స్వనీతి చాలా ప్రమాదం. స్వనీతి చాలా ప్రమాదం. నేను మంచోని కాబట్టి దేవుడు నాకు ఇది చేశాడంటే అంతకుమించే ప్రమాదం ఇంకోటి లేదు. మనలో మంచి అనేది లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి ఇది నేను మీకోసం చేయటంలే. మరలా మీరు గర్వంలో పడిపోయి స్వనీతిలో పడిపోయి మరలా నాశనానికి వెళ్తారని జాగ్రత్త. ఇది మీకోసం చేయటంలే, నా కోసం చేస్తున్నా, నా పరిశుద్ధ నామాని కోసం చేస్తున్నా. నన్ను మీరు అంగీకరించారు కాబట్టి, నా పేరు పెట్టమని ప్రజలు కాబట్టి చేస్తున్నా అని చెప్తున్నాడు పదే పదే. మరలా గర్వాంధులు కాకుండా ఉండడానికి. మీ నిమిత్తము నేను ఇలాగున చేయట్లేదని తెలుసుకున్నది ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడుడే. మారు మనసు, పశ్చాత్తాపండి అంటున్నాడు. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మల్ని నివసింప చేయునాడు పాడైపోయిన స్థలం మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యం చేయబడును. పాడైన భూమి ఏదేను వనవలే ఆయననియు పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములో నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలమును కట్టువాడననియు పాడైపోయిన స్థలములో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేరుతును. యెహోవా ఎవరంట? దేవుడు ఎవరంట? మన దేవుడు పాడైపోయిన స్థలాన్ని మరలా బాగు చేస్తాడు. ఎండిపోయిన చోట్లలో మరలా చెట్లను నాటుతాడు. ఎడారిని ఏదేలాగా మారుస్తాడు. అది భూమి అయినా, అది మన జీవితమైనా, మన ఆలోచన అయినా, ఏదైనా సరే ఎడారిని ఏదేనుగా మారుస్తాడు ఆయన. ఎడారి ఏమవుతుంది? ఏదేను. ఎడారి జీవితం ఏదేను లాంటి అందమైన తోటగా మారుతుంది. అదే కదా ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం పొందుకున్నది. అది దైవత్వం అంటే. దైవత్వం అంటే చిచి రాకండి రాకండి రాకండి, దగ్గరకు రాకండి, మమ్మల్ని అంటుకోకండి, మమ్మల్ని ముట్టుకోకండి. ఇప్పటికీ అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి చూసారా? పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు లేకపోతే ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పురోహితులు వస్తారు మన ప్రాంతాలకి. ఆ పురోహితులు వచ్చి ఏదేదో వేద మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆయనకు దప్పికే నీళ్ళు అడిగాడు అనుకోండి, పుసుకొని మీ ఇంట్లో నీళ్ళు తీసుకెళ్ళారు అనుకోండి, తాగడు ఆయన. ఎందుకని? మైలు పడతాడు, అంటు పడతాడు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎంత మైలు పడిన వాడు అంటుకున్నా సరే వీడు పవిత్రుడు అవుతాడు, ఆయనకి అపవిత్రత అంటదో. ఇది దైవత్వం అంటే. ఎడారి ఏదైనా అయితే అది దైవత్వం కదా. 37వ వచనం, ప్రభువుగా యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఇశ్రాయేలులకు నేను ఇలాగూ చేయి విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనెత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను నియామక దినముల్లో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను. పాడైపోయినటువంటి నిర్జనమైనటువంటి దేశం నిండా జనులు ఎలా వస్తారంటే, పండగకి గొర్రెలు ఎలాగ వస్తాయి యెరూషలేములకి వధించబడ్డానికి, అంత విస్తారంగా జనులు వస్తారు. నేను యెహోవానై ఉన్నానని మీరు అప్పుడు తెలుసుకుంటారు. పాడైపోయిన స్థలాలు మరలా కట్టబడతాయి. ఎడారైనటువంటి భూమి మరలా దున్నబడుతుంది, విత్తబడుతుంది. ఎడారి ఏదైనా అవుతుంది. ఎడారిలో సెలయేర్లు ప్రవహిస్తాయి. దీని గురించి యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి దేవుడు మాట్లాడినటువంటి మాట, అంటే వాగ్దానం. ఏమని వాగ్దానం చేశాడు? 35వ అధ్యాయం చూడండి, మొదటి వచనం నుంచి. అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయెను,
అది బహుగా పోయిచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యం దానికి కలుగును, కర్మెలు షారోనుకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. సడలను చేతులను బలపరచుడి, తొట్టిల్ని మోకాలను దృఢపరచుడి, తత్తరిని హృదయంతో ఇట్లా నుండి భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండం చేటుకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయను. ఆయన వచ్చి తానే మేము రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మోగవారి నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొక్కులు పుట్టును, నక్కలు పండుకుని వాటి ఉనికి పట్టులో జమ్మును, తొంగగడ్డి మేతయు పుట్టును. ఇది దేవుని వాగ్దానం. భవిష్యత్తులో దేవుడు మరలా మీ దేశం వైపు చూసినప్పుడు నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తొంగగడ్డి మేతయు పుట్టును. ఒకప్పుడు నక్కలు పండుకున్నటువంటి ఆ ఎడారి లాంటి ప్రదేశంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందంట? తొంగగడ్డి, జమ్ము ఎక్కడ పెరుగుతుంది? తొంగగడ్డి ఎక్కడ పెరుగుతుంది? ఎక్కడ నీళ్ళు నిల్వ ఉంటాయో అక్కడికి తొంగ వస్తుంది. ఆ ఎడారి తొంగ మొలిచేటువంటి స్థానం అవుతుంది. ఎండమావి మడుగు అవుతుంది. ఎండమావి అంటే ఎర్రగా ఎండిపోయినటువంటి భూమి, అక్కడ పడుతున్నటువంటి ఎండ, దూరం నుంచి ఆ ఎండ పరావర్తనం చెందుతూ, ఆ వేడి పరావర్తనం చెందుతూ నీటి మడుగులా కనపడుతుంది కదా. భవిష్యత్తులో అలాంటి ఎడారి మడుగు అవుతుంది, ఎండమావి మడుగు అవుతుంది. ఇది దైవత్వం. ఎండిపోయిన భూమిని సెలయరుగా మారుస్తాడు ఆయన. ఎక్కడైతే నక్కలు పండుకున్నాయో అక్కడ తొంగగడ్డి జమ్ము మొలిసేట్టుగా చేస్తాడు, మేత మొలిసేట్టుగా చేస్తాడు ఆయన. పాడైన స్థలాలు మరలా కట్టబడతాయి. ఇది దైవత్వం, స్పిరిచువల్ రెస్టరేషన్, ఆధ్యాత్మిక సమకూర్పు. అందుకనే క్రైస్తవంలో మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఒకప్పుడు నా జీవితం ఇలా ఉందండి, ఇప్పుడు ఇలా మారిందండి, అది ఎడారండి, ఇది ఏదేను అని ఎందుకు చెప్తున్నాం? ఈయన దేవుడు కాబట్టి. ఇంకెక్కడ ఇలాంటి మాటలు వినపడో. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కనుక ఆయన దగ్గరకు వస్తే ఎడారి లాంటి మన జీవితాన్ని ఏదేను వనంలాగా మారుస్తాడు ఆయన. స్పిరిచువల్ రెస్టోరేషన్. మొదటి భాగంలో 1 వచనం నుంచి 15 వచనం వరకు ఫిజికల్ రెస్టోరేషన్, 16 నుంచి 38 వరకు స్పిరిచువల్ రెస్టోరేషన్. ఎలా జరుగుతుందంట? పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించడం ద్వారా మన స్వభావాన్ని మారుస్తాడంట. ఇదంతా ఆయన నామాన్ని బట్టి జరుగుతుంది. అదే పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడుతుంది. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆయన వచ్చి, ఎవరు ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనల్ని ఒప్పుకునేటట్టుగా చేస్తాడంట. అద్భుతం కదా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడుగుగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానం ఎవరైతే అంగీకరిస్తాడో వాడు పరిశుద్ధాత్మ దేవుని పొందుతాడు, వరంగా పొందుతాడు బాప్తిసం తర్వాత. అలా పొందితే ఏం జరుగుతుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం రాయబడినటువంటి మాట మీరు చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయను. ఎవడైనా ప్రభువైన యేసుక్రీస్తు అన్నట్టు వాడు నూతన సృష్టి. ఇదే కదా యేసుగల గ్రంథం 36లో రాయబడిన మాట. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను, రాతి గుండె మీలో తీసేసి మాంస గుండెని ఇస్తాను, నా ఆత్మని మీలో ప్రవేశపెడతాను అని చెప్పాడు కదా. ఆ నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. ఆ రోజు ఇశ్రాయేలు దేశానికి ఆధ్యాత్మిక రెస్టోరేషన్ వచ్చిందో లేదో తెలియదు, కానీ ఎందుకని యోవేలు గ్రంథంలో ప్రవచనం చెప్పబడుతుంది, అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తానని. ఆ అంత్య దినాలు ఎప్పుడు? పేతురు ప్రసంగం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. క్షమించండి, పెంతెకొస్తు పండుగ దినాన్ని మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వచ్చి వాలాడు, అక్కడ నెరవేరింది. అదే పేతురు ప్రకటిస్తున్నాడు, మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తులో పాప క్షమాపణ కోసం మీరు పరిశుద్ధాత్మ పొందుతారు అని చెప్పాడు. నేను ప్రభువైన యేసుక్రీస్తులో పాప క్షమాపణ కోసం అని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించబడ్డాడు. ఆ రోజు యెహెజ్కేలు గ్రంథం 36లో చేయబడినటువంటి వాగ్దానం నెరవేర్పు అందులో నేను పాలుభాగొస్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తు అని బట్టి. ఇది కదా ధన్యత, ఇది కదా గొప్పతనం అంటే, ఇది కదా భాగ్యం, ఇది కదా ప్రభువైన యేసుక్రీస్తులో మనం పొందుకున్నటువంటి ఆస్తి స్వాస్థ్యం అంటే. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ప్రభు ఆజ్ఞల్ని కట్టడలను పాటించడం ఎవరికి సాధ్యం కాదు.
పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎడారి లాంటి జీవితం ఏదైనా మారదు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలోనే జరుగుతుంది. ఆయన సిలువ త్యాగాన్ని అంగీకరించినప్పుడే మనం పరిశుద్ధాత్మ దేవుల్లో పాలుభాగస్తులం అవుతాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎలాగంటే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయంలో కుమ్మరించబడింది. మనం ఇంకా బలహీనమే ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం బలైపోయాడు, ప్రాణం పెట్టాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించినటువంటి కార్యం. పరిశుద్ధాత్మ దేవుని ఇస్తానన్నది స్పిరిచువల్ రెస్టరేషన్ అయితే యెహెజ్కేలు గ్రంథంలో దాని నెరవేర్పులో నేను వచ్చాము. ఇది దేవుడు మనల్ని ప్రేమించిన విధానం, దేవుడు మనల్ని సమకూర్చిన విధానం. ఈ ఆధ్యాత్మిక అంధకారం, ఆధ్యాత్మిక ఎడారిలో ఉన్నటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఈ క్రైస్తవ్యం అనేటువంటి ఏదేంలోనికి మనం తీసుకొని వచ్చినటువంటి అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బయట అంతా ఎడారే, నీతి, నైతికత, పరిశుద్ధత ఏం తెలియదు ప్రపంచానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారిలోకి వస్తే ఈ ఆధ్యాత్మిక ఏదైనా అనుభవాన్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఇది ధన్యత. ఒకవేళ ఇంకా ఎవరైనా బాప్తీసం లేకుండా, మారు మనసు లేకుండా ఉంటే పశ్చాత్తపడండి, ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తీసాన్ని సిద్ధపడండి. ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మీయుడు అనుగ్రహించబడతాడు. ఎడారి లాంటి పాప జీవితంలో నుంచి ఏదైనా లాంటి ఆధ్యాత్మిక సమృద్ధిలోనికి పరిశుద్ధాత్మని బట్టి మనం దాటించబడతాం. ఇదంతా ప్రభువైన యేసుక్రీస్తు సిలువను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే జరుగుతుంది.